నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపనోపోనో హీలర్ మరియు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. వెల్కమ్ టు 11 days మనీ ఛాలెంజ్ మళ్ళీ ఇంకొకసారి. సో ఎవరైతే ఈ వీడియోని తొలిసారిగా చూస్తున్నారో, అంటే ఈరోజే ఫస్ట్ టైం చూస్తున్నారో, మీరు ఈరోజు యాక్టివిటీని చేయొద్దు, అసలు ఈ వీడియోని వినొద్దు. ఎందుకంటే ఇది 11 days ఛాలెంజ్ కాబట్టి డే 1 నుంచి చూసుకుంటూ రండి. ఈరోజు ఈ వీడియో 6th day వీడియో కాబట్టి మీరు ఇంకా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 ఈ అన్ని యాక్టివిటీస్ చేసుకుని తర్వాత ఈ వీడియోని చూడండి. ఈ 11 days మనీ ఛాలెంజ్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీకు అందరికీ మనీ ప్రాబ్లం ఉంది. ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ ప్రాబ్లం ఎందుకంటే మనీకి ఒక రిలేషన్షిప్ కట్ అయిపోయింది కాబట్టి మీకు మనీ ప్రాబ్లం వచ్చింది. సో ఈ మనీ ప్రాబ్లమ్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు వాట్సాప్లో కూడా ప్రతి ఒక్కరూ నాకు మనీ ప్రాబ్లం అని చెప్తున్నారు కదా. సో మీ అందరి కోసమే ఈ 11 days సిరీస్ చేస్తున్నాను. కాబట్టి ఈ 11 daysలో ఏమేమి యాక్టివిటీ మీరే చూస్తున్నారు. మనలో ఉన్న పాజిటివ్, నెగిటివ్, డబ్బు గురించి ఏమేమి ఉందో అన్నీ రాసుకోవడము, ఓపెనోపెనోలు చెప్పుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల డౌన్ అయిన మీ మనీ ఫ్రీక్వెన్సీ కొంచెం హై అవుతూ ఉంటుంది. ఇలా రేజ్ అయినప్పుడు మీ మనీ ఫ్రీక్వెన్సీ ఎక్కడ స్టక్ అయిన డబ్బు కూడా వస్తుంది మీకు. అది దీని ఉద్దేశం. సో డే 1, డే 2, డే 3, డే 4, డే 5 చేసేసారు కదా. ఈరోజు డే 6. ఈరోజు యాక్టివిటీ ఏంటి అంటే, మీలో ఇంతవరకు డబ్బు గురించి ఏమేం నెగటివ్ థాట్స్ ఉన్నదో, ఏమేమి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నదో వాటిని రాసుకొని దానికి సారీ చెప్పుకోవడము. మీకేమైనా డబ్బులు సంపాదించడం నాకు చాలా కష్టం అని మీ మనసులో చిన్నప్పటి నుంచి ఉన్నట్లయితే దాన్ని రాసుకొని, ఇలా నేను అనుకున్నందుకు దయచేసి నన్ను క్షమించు అని. దీన్ని క్షమించు అని ఎవరికి చెప్తున్నారు? మీరు డబ్బుకు చెప్తున్నారు. ఎందుకంటే డబ్బు ఎనర్జీ చాలా హైగా ఉంది. మనం డబ్బుని ఎంత ప్రేమిస్తే అది అంత మనకు దగ్గరగా అవుతుంది. కాబట్టి ఇంతవరకు మనకు తెలుసో తెలియకుండానో ఇలా నెగటివ్గా అనేసుకున్నాము డబ్బుల గురించి. పాతకాలం నాటి పెద్దవాళ్ళు పెట్టిన సామెతలన్నీ కూడా చెప్పుకున్నాము డబ్బు గురించి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తామా, మోసుకెళ్తామా, ఇలాంటివన్నీ. కాబట్టి డబ్బుని సంతోషాన్ని ఇవ్వదు, సంబంధాలే ముఖ్యము, డబ్బు ముఖ్యం కాదు, ఇలాంటివన్నీ మాట్లాడింటాము, వినుంటాము. మనలో ఎక్కడో సబ్కాన్షియస్ మైండ్లో ఉండుంటుంది కదా. దాన్ని తీసేయాలి అంటే ఫస్ట్ దానికి సారీ రాసుకోవాలి. సో మీరు చిన్నప్పటి నుంచి ఆలోచించండి, మీలో డబ్బు గురించి ఏమేమి నెగిటివ్గా వస్తున్నాయో వాటన్నిటినీ యాజ్ ఇట్ ఈస్గా రాసుకొని, ఇలా నేను అనుకున్నందుకు నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు అని రాసుకోండి. మీకు తోచట్లేదు, కొన్ని రాశారు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు ఎలా అనుకున్నట్లయితే డే 2 యాక్టివిటీ ఇక్కడ మీకు పనికొస్తుంది. డే 2 యాక్టివిటీలో మనీ గురించి మీకున్న పాజిటివ్స్, నెగిటివ్స్ రాశారు కదా. అందులో నెగిటివ్స్ ఏమేమి రాశారు? అవే కదా. సో వాటిని తీసుకోండి, ఇక్కడ రాయండి, వాటన్నిటికీ సారీ చెప్పుకోండి, క్షమాపణలు అడగండి. ఆ క్షమాపణలు అడిగిన తర్వాత మళ్ళీ దీన్ని రిపీట్ చేయకూడదు. ఈ రాసే ఉద్దేశమే మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. మనలో ఉన్న ఈ నెగటివిటీని తీసేస్తున్నాము ఇక్కడి నుంచి. ఒకసారి ఇక్కడి నుంచి తీసేసాము అంటే అంతే, మళ్ళీ దాన్ని మళ్ళీ అదే ఓల్డ్ ప్యాటర్న్కి వెళ్ళకూడదు. మనము మనీని మీరు ఎంత ప్రేమిస్తారో, మీరు ఎంత పాజిటివ్గా ఉంటారో అప్పుడు మనీ ఎనర్జీ, మీ ఎనర్జీ సేమ్ అవుతుంది. అప్పుడు మనీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎక్కడెక్కడ మీ డబ్బు స్టక్ అయిందో అది వస్తుంది. మీరు ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాల్సినంత అమౌంట్ మీకు అడ్జస్ట్ అవుతుంది. ఇలా అన్నీ మంచిగా జరుగుతుంది మీ లైఫ్లో. సో ఏం చేస్తారు? మీలో సపోజ్ మీరేమైనా చెప్పుకోకుండా ఉంటే కూడా మీ ఇంట్లో ఎవరైనా డబ్బు గురించి నెగిటివ్గా మాట్లాడుంటారు. మీరు చిన్నప్పటి నుంచి మీ తల్లిదండ్రి, మీ తోబుట్టోలు అందరూ మాట్లాడుంటారు. దాన్ని విని మీరు పెరిగింటారు కదా. అప్పుడు మీ సబ్కాన్షియస్లో అది ఉంటుంది. మీ సబ్కాన్షియస్లో డబ్బు గురించి నెగిటివ్గా మీరు వినింది, లేదా మీరు చెప్పింది, లేదా మీరు చూసింది ఏముందో అదే మీ సబ్కాన్షియస్లో ఉంటుంది. మీరు మాట్లాడకుండా ఉన్నా మీరు వినిందైతే కూడా అది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఉంటుంది. కాబట్టి మీరు చిన్నప్పుడు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. అప్పుడు మీ ఇంట్లో మీ అమ్మ, మీ నాన్న, మీ తాతగారు, మీ నాన్నమ్మ గారు అందరూ ఉంటారు కదా ఇంట్లో.
వాళ్ళు డబ్బు గురించి ఏం మాట్లాడుతున్నారు, అప్పుడు ఏమైనా అప్పులు ఉన్నాయా, వాళ్ళకి కావాల్సినంత డబ్బులు లేదా మీ చిన్నతనంలో మీ ఇంట్లో, అలాంటప్పుడు కూడా ఆ డబ్బు కొరత మీలో ఉంటుంది, మీ సబ్కాన్షియస్ మైండ్లో, మీ ఇన్నర్ చైల్డ్లో ఉంటుంది. కాబట్టి దాన్ని అంతా గుర్తు చేసుకొని రాసుకొని దానికంతా ఒక్కొక్క దానికి కూడా క్షమాపణలు అడగండి. ఇలా క్షమాపణలు అడగడం వల్ల మన ఫ్రీక్వెన్సీ హై అవుతుంది. సో ఈ యాక్టివిటీని ఆలోచించి మళ్ళీ రేపు నేను వేరే యాక్టివిటీ పెట్టే వరకు ఇది ఆలోచించి రాసుకుంటూ ఉండండి. ఓకే, మళ్ళీ ఎవరెవరి యాక్టివిటీ చేస్తున్నారో ఏదో చిన్న మంచి పాజిటివిటీ అయినా మీకు జరుగుతూనే ఉంటుంది. రిజల్ట్స్ షేర్ చేయండి కామెంట్స్లో. అప్పుడు ఇంకా వేరే వాళ్ళు కూడా ఓకే మంచి జరుగుతుంది, నేను ట్రై చేస్తా అనుకుని ట్రై చేస్తారు. తప్పకుండా జరిగే ఉంటుంది. ఆలోచించండి, ఎందుకంటే మీలో ఉన్న నెగిటివ్స్ అన్నీ రాసి తీసేస్తున్నారు. కాబట్టి పాజిటివ్గా జరుగుతుంది. రాస్తారు కదా. ఓకే, వెయిట్ చేస్తున్నా చూడడానికి. ఇంకా మీకు ఏమైనా డబ్బు గురించి సందేహాలు ఉంటే, మీ ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలు ఉంటే, ఏమైనా నాతో మాట్లాడాలి అనుకుంటే వాట్సాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మళ్ళీ ఎవరెవరు ఈ వీడియోని ఈరోజే తొలిసారిగా చూస్తున్నారో మీకు ఇంకా డే 1, డే 2, డే 3, డే 4, డే 5 మీకు వెతకనవసరం లేదు. ఇక్కడే కింద డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. సో ఇక్కడ నుంచి కూడా ఆ వీడియోస్కి వెళ్ళొచ్చు మీరు. ఓకే, ఛాలెంజ్ ఎవరెవరు చేస్తున్నారో చాలా హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఎందుకంటే వాళ్ళ మనీ ఫ్రీక్వెన్సీ హై కాబోతుంది. ఎవరెవరు చేయలేదు, ఇంకా స్టార్ట్ చేయలేదు, తొందరగా స్టార్ట్ చేయండి. మీ లైఫ్లో మిరాకిల్స్ని అట్రాక్ట్ చేసుకోండి. సో ఇంతటితో నా ఈ మాటల్ని ఆపేస్తున్నాను. మళ్ళీ ముందు ఇంకొక నెక్స్ట్ డే వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. టాటా, బాయ్.